ఓం శాంతి. ఒక ప్రాచీన కథ అనుసారంగా శివ భగవానుడు పార్వతీమాతకు అమరనాథుని గుహలో సృష్టి రచనకు సంబంధించిన జ్ఞానమును వినిపించాడని అంటారు. కథ ఈ ప్రకారంగా ఉంది. ఒకసారి నారదుడు పార్వతిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మాత, స్వర్గంలో దేవీ దేవతలందరూ తమ మెడలో ముత్యాల వజ్రాల హారాలను ధరిస్తే శివుడు మాత్రం పుర్రెల మాలని ఎందుకు ధరిస్తారు? అయితే పార్వతి ఈ విషయం గురించి తనకు తెలియదని అంటుంది. నారదుడు చెప్పగా పార్వతి ఈ విషయం గురించి తానే స్వయంగా శివుణ్ణి ప్రశ్నిస్తుంది. అందుకు శివుడు ఆ విషయం గురించి అడగకపోతేనే మంచిది అని పార్వతితో చెప్తాడు. కానీ పార్వతి అందుకు ఒప్పుకోక ఎలాగైనా తనకు రహస్యంను వివరించవలసిందేనని మొండికేస్తుంది. అప్పుడు శివుడిలా అంటాడు, దేవి, నా మెడలో ఎన్ని పుర్రెలున్నాయో నీవు అన్ని జన్మలు తీసుకున్నావని అర్థము. అది విన్న పార్వతి ఆలోచనలో పడుతుంది. నేను శివుని అర్ధాంగిని, నేను జన్మమన్న చక్రంలో రావడమా? శివుడు అమరుడైనప్పుడు నేనెందుకు అమరత్వాన్ని పొందలేను అని అనుకుని శివుని వద్దకు వెళ్ళి అమరత్వ ప్రాప్తి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు, సరే దేవి, నేను మీకు అమరత్వాన్ని ప్రసాదించే అమర కథను వినిపిస్తాను. కానీ ఈ కథను చాలా శ్రద్ధతో వినాలి. నేను కథ చెప్తున్నంతసేపు మీరు కొడుతూ ఉండాలి. ఒకవేళ మీరు కథ వింటూ మధ్యలో కొట్టకపోయినా నిద్రపోయినా నేను కథ చెప్పడం ఆపేదే లేదు. కథను మళ్ళీ వినిపించేది కూడా లేదు. ఈ షరతులకు ఒప్పుకుంటే నేను కథ వినిపిస్తాను. పార్వతి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ అమరకథ పార్వతి తప్ప మరెవ్వరూ వినకూడదు అని శివుడు పార్వతిని హిమాలయ పర్వతం మీది ఒక నిర్జనమైన మంచు పర్వతంలోని ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. కథను ప్రారంభించే ముందు శివుడు కాపాలి రుద్రుడిని సృష్టించి గుహ చుట్టుపక్కల ఉన్న జీవ సృష్టిని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. కాపాలి రుద్రుడు ఆ గుహ చుట్టూ ఉన్న పక్షులు, చెట్లు, మొత్తం జీవ సృష్టిని సంహరిస్తాడు. ఆ తర్వాత శివుడు ఆసనం వేసుకుని కథ వినిపించటం ఆరంభిస్తాడు. కథ వింటూ వింటూ పార్వతి దేవికి నిద్ర వస్తుంది. అయితే కథ మధ్యలో ఒక పావురం కథను వింటూ ఊ ఊ అని అంటూ ఉండేది. అది విని శివుడు పార్వతీదేవియే కొడుతుందేమో అని అనుకుంటూ కథ చెప్పసాగాడు. కాపాలి రుద్రుడు గుహ చుట్టుపక్కల ఉన్న జీవ సృష్టిని భస్మం చేశాడు. కానీ ఈ పావురం శివుని ఆసనం కింద ఉండిపోయింది. ఇంతలో పార్వతికి మెలకువ వచ్చి తన తప్పుకు శివుణ్ణి క్షమాపణ కోరుకుంటుంది. ఆశ్చర్యచకితుడైనటువంటి శివుడు కథ చెప్తున్న సమయంలో కొట్టిందెవరా అని ఆలోచించసాగాడు. క్రోధంతో శివుడు అతని త్రిశూలంను తీసుకుని నిలబడ్డాడు. అంతలో అతని ఆసనం కింద నుండి పావురం బయటికి ఎగిరింది. ఆశ్రయం కోసం పావురం 3 లోకాలు తిరిగింది. కానీ ఎక్కడా దానికి ఆశ్రయం లభించలేదు. ప్రాణభయంతో పావురం వేదవ్యాసుని ఆశ్రమంలోకి దూరింది. అదే సమయాన వేదవ్యాసుని భార్య నిద్రపోతూ ఆవలిస్తుంది. పావురం చిన్నదిగా మారి వేదవ్యాసుని భార్య నోటి గుండా ఆమె కడుపులోకి ప్రవేశిస్తుంది. అంతా చూస్తున్న శివుడు స్త్రీహత్య నేరమని భావించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. పావురం 12 సంవత్సరాల వరకు వేదవ్యాసుని భార్య ఉదరము కడుపులోనే ఉంది. ఒకసారి ఆమెకి భరించలేని కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు వారు బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ వారిని విష్ణు వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు విష్ణువు, ఈ సమస్యకు సమాధానం నా దగ్గర లేదు, శివుడు మాత్రమే దీన్ని
పరిష్కరించగలరు అని వారిని శివుడు వద్దకు తీసుకుని వెళ్తాడు. శివుడు అంతా విని పక్షి రాజును స్తుతించమని అంటాడు. అందరూ పక్షిరాజును స్తుతిస్తారు. అయితే ఆ పావురం బయటికి రావడానికి అంగీకరించదు. అమరకథ విన్న పావురం వేదశాస్త్రముల జ్ఞానమును తెలుసుకుని జ్ఞానిగా అవుతుంది. సృష్టి అంతా నిర్మోహిగా అయితే గాని తాను బయటకు రానని పావురం అంటుంది. అప్పుడు విష్ణువు తన శక్తితో క్షణకాలపు కోసము సృష్టినంతా నిర్మోహిగా చేస్తాడు. లోపల ఉన్న పావురం మానవ రూపంలో బయటికి వస్తుంది. ఆ బాలుడు సుఖదేవుడు అన్న పేరుతో విశ్వవిఖ్యాతి నొందుతాడు. సుఖదేవుడు అందరి దగ్గర సెలవు తీసుకుని తపస్సు కొరకు అడవిలోకి వెళ్తాడు. అతడు నైమిషారణ్యమున ఋషులు మునులకు అమరకథ వినిపించాలని సంకల్పిస్తాడు. అయితే అందరూ అమరకథను విని అమరత్వాన్ని పొందినట్లయితే సృష్టి సంచాలనము జరగదు అని భావించిన శివుడు ఈ విధంగా వరమిస్తాడు. అమరకథను విన్న ప్రతి ఒక్కరూ అమరత్వాన్ని పొందరు, కానీ శివ సందేశమును మాత్రమే అవశ్యం పొందగలరు. ఆధ్యాత్మిక రహస్యము: నిజమైన అమరత్వం అంటే మరణం లేకుండుట కాదు, కానీ మరణ భయము బాధ లేకుండుట. అటువంటి స్థితిని కలిగించే జ్ఞానమును అమరనాథుడైన శివుడు ఆబూ పర్వతం మీద పార్వతి పర్వతం పైన కథ వినిపించుట తన పిల్లలకు వినిపిస్తున్నారు. పార్వతి అనగా మానవాత్మలకు శివబాబా అమర కథను వినిపిస్తున్నారు. అవినాశి అయిన ఆత్మ జ్ఞానంతో నిజమైన అమరులుగా శివబాబా తన పిల్లలను తయారు చేస్తున్నారు. ఓం శాంతి.